హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ మనం వీడియో ఒకసారి పోస్ట్ చేసాం కదా, అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ కోసం ఒక వీడియో చేశాను. ఆర్ఆర్బి సికింద్రాబాద్. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ పోస్ట్ చేశాను కదా, దానికి సంబంధించిన ఒక వీడియో ఇది. అక్కడ నా స్మాల్ మిస్టేక్ ఉంది, దానికి సంబంధించిన మొత్తం క్లియర్ కట్ వీడియో ఇది. ఒకసారి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎస్పెషల్లీ ఎవరు చూడాలంటే బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే సార్ ఇది రాసుకోరు లేదా అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్లో ఉన్న వెయిటేజ్ కూడా యాడ్ చేశారా, దీనికి సంబంధించిన డౌట్స్ కూడా క్లియర్ కట్గా మీకు పూర్తవుతాయి. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, నెక్స్ట్ ఇదే నా చివరి వీడియో ఉండొచ్చు. ఇంకో చిన్న క్లారిటీ, కట్ ఆఫ్ల గురించి నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ అయితే చెయ్యను. ఇలా చేయడం వల్ల నాకే ఇరిటేషన్ వచ్చేసింది ఈరోజు మీరు చేసిన బ్యాడ్ కామెంట్స్కి. వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళకి ఒక క్లియర్ కట్గా చెప్పానమాట. ఓకే, చూడండి మా చివరి వరకు ఎవరు చూడండి. సో ఈరోజు మనం వీడియో పోస్ట్ చేసాం కదా మార్నింగ్, దానికి సంబంధించిన రిప్లై ఇస్తున్న అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్, సార్ సిబిటి రాసుకోరా, ఓన్లీ 60 ఉంటుందా అని ప్రతిసారి నన్ను చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు. బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి నాదొక రిప్లై ఏముంటుందో చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ పీడిఎఫ్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఎక్కడైనా సిసిఏ అప్రెంటిస్షిప్ యాడ్ చేసినాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైనా మాట్లాడినాడా అంటే ఓన్లీ రామార్క్స్గా మాట్లాడాడు. ఎక్కడసారి చూడండి. మార్క్స్ ఎవరైనా ఏమనుకుంటారు, డేటా తీసుకునేటప్పుడు ఓన్లీ రామార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఎవరైనా ఏమనుకుంటారో రామార్క్స్గానే కన్సిడర్ చేస్తారు దీన్ని. ఇక్కడ నేను తెలిసిన తర్వాత, కనుక్కున్న తర్వాత ఏమిందంటే, ఈ డేటా అనేది సిబిటి ప్లస్ మీ అప్రెంటిస్షిప్ చేసిన మార్క్స్ యాడ్ చేస్తాడు. అంటే సిబిటి 2/3, నెక్స్ట్ రామార్క్స్ 1/3 యాడ్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ ఇవి. ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయాలి ఈ పీడిఎఫ్లో. నేను అదే కదా మొత్తుకుంటా ఉండేది. నన్ను వచ్చి బ్యాడ్ కామెంట్స్, నీకేం తెలీదు, నువ్వెందుకు కామెంట్స్ చేస్తున్నావు, నువ్వెందుకు వీడియోస్ చేస్తున్నావు అసలుకి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చినట్లుంది ప్రతి ఒక్కరికి. ఓకేనండి. ఇక్కడ డేటా నేను తీసుకెళ్ళింది, మార్నింగ్ డేటా తీసుకెళ్ళింది, దీనికి విత్ ప్రూఫ్ కూడా మాట్లాడతాను చూడండి. ఇంకా నాతో ఒక స్టూడెంట్ కన్వర్షన్ చేసిన పీడిఎఫ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. దీన్ని నేను కనుక్కునేది ఎలా కనుక్కున్నారంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక అబ్బాయి నాకు వెయిట్ ఫర్ 1 minute స్క్రీన్ షాట్ పెట్టాడు. అబ్బాయి నేను కూడా కన్వర్షన్ చేశాను. అబ్బాయి రామార్క్స్ చూడండి ఒకసారి. ఇక్కడ సికింద్రాబాద్ జోను, ఇతనికి వచ్చిన రామార్క్స్ టోటల్ మార్క్స్ 79.69. నెక్స్ట్ సిసిఏ క్యాండిడేట్ ఎస్, న్యాక్ పర్సంటేజ్ అంతా 98%. అంటే ఇక్కడ సిబిటి మార్క్స్ 2/3 అండ్ న్యాక్ వచ్చి అండ్ అప్రెంటిస్షిప్ వచ్చి 85.79 మార్క్స్ వచ్చాయి. ఆ అబ్బాయి నాతో మాట్లాడిన మాటలు ఇవి. సో చూడండి ఒకసారి నేను మాట్లాడిన, సార్ మీరు మ్యాథ్స్ క్లారిటీతో ఉంటారు, ఇక్కడ కొద్దిగా వాడే ఇవ్వలేదు, మెన్షన్ చేస్తే చెప్పేవారు కదా. ఇదే కదా నా ప్రాబ్లం కూడా. నేనేదో అక్కడ కావాల్సుకొని చేయలేదు, ఇది బై మిస్టేక్గా అక్కడ నేను చెప్పాను. ఇక్కడ దానికి ఒక్కొక్కడు ఒక్కో కామెంట్ చేస్తున్నారనమాట. దీనికి నేను ఏం రిప్లై ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లే. ఒకడైతే బూతులు తిడుతున్నాడు. అసలు నేను ఏం చేసాను తప్పు? ఇంకా మీ కట్ ఆఫ్లు చెప్పారు, కొంతమంది అడిగారు, వాళ్ళ కోసమే కదా వీడియోస్ చేసింది. నేను ఏం తప్పు చేశాను నాకైతే తెలియదు. కొంతమంది అయితే చెప్పొద్దు అంటారు. దీనికి మీకు ఆన్సర్లు ఇస్తాను చూడండి. ఒక్కోడికి ఆన్సర్లు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాను నేను. ఒకటి సిసిఏ క్యాండిడేట్ ఎవడో అంట, ఏది పడితే అది మాట్లాడినాడు, ఎందుకులే అని ఊరికి అయిపోయినా. ఇంకొకడైతే వ్యూస్ కోసం అంట. ఒరే పనికి మాలిన ఎదవల్లారా, వ్యూస్ కోసం అయితే నాతో డైలీ ఇవే వీడియోస్ చేసేవాడిని కదా, నేను ఎందుకు చేయలే ఇన్ని రోజులు? నా వీడియోస్ మోస్ట్లీ మంత్లీ 10 వీడియోస్ వస్తాయి. మంత్లీ 10 వీడియోస్లో గట్టిగా మాట్లాడితే
ఒక 150 రూపీస్ కూడా రాదురా ఈ వ్యూస్‌కి. ఏందో మాట్లాడుతున్నారు మీరు. విత్ ప్రూఫ్ చూపిస్తే ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు. వ్యూస్ కోసం అని చెప్తున్నారు నన్ను. ఆ వ్యూసే వీళ్ళకి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకుంటా, ఇలాంటి వాళ్ళైతే మంచిగా సెట్ అయితారు. ఊకే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నట్టు వాళ్ళైతే సెట్ అయితారు. నేను నాలాంటి జనరల్‌గా నేను ఆలోచించి పోనీలే అని చెప్పాను చూడండి. నాకైతే ఇంకొకసారి కట్ ఆఫ్ వీడియోలు చేయాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇలాంటి వెధవల కామెంట్స్ చూసి. ఏం మాట్లాడాలి అవన్నీ? పోయి కామెంట్స్ ఉంటాయి చూడు. వాడు డెలీట్ చేసుకోవాలా నేను మాట్లాడే మాటలకి. సో, అవును. ఎందుకు చెప్పాడు ఏమనేది ఏం కామెంట్స్ ఏం లేదు. ఇప్పుడు అసలైన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. మీకి చూడండి. నాకు కలిపినా కూడా ఎంత అవుతుందో కూడా చెప్తాను చూడండి. వినండి. ఒకసారి నేను చిన్న క్లారిటీ ఇస్తాను మీకి. సో, చెన్నై ఎన్నున్నాయి పోస్టులు? 540 పోస్టులున్నాయి. సికింద్రాబాద్ 327, హుబ్లీ 101, ముంబై వెస్టర్న్ రైల్వే 936, భువనేశ్వర్ 193, నెక్స్ట్ ముంబై 650. ఇది కదా! ఇక్కడే చూడండి చెన్నై జోను. ఎన్ని 540 మెంబర్స్ ఉన్నారు ఇక్కడే. 540 మెంబర్స్‌లో ఇక్కడ గమనిస్తే ఇక్కడే వచ్చేస్తున్నారు కదండీ! ఇక్కడ 200, 209 ఇవి మొత్తం యాడ్ చేద్దాం. నేను జనరల్‌గా చెప్తున్నా. సో, 209 నెక్స్ట్ 3 212, 212 ప్లస్ 447 ఎంతవుతుంది? 9, 5, 657. సో, కట్ ఆఫ్ ఏ రేంజ్‌లో ఉండొచ్చు ఇప్పుడు మరి? ఇక్కడే గమనించండి. కట్ ఆఫ్ చెన్నై జోన్ ఎంత పోతుందో చూద్దాం ఆగండి. సో, ఇక్కడ పోతుందా? ఇక్కడ 70-75 మిడిల్‌లో ఉంటుందా? చూద్దాం. అది కూడా కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ మీకు చెప్పుంచాను కదా! ఒకసారి చూడండి. ఇది నేను ఇంతకుముందు చెప్పిన ఎన్‌టీపీసీ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్. ఇప్పుడు ఇదే నేను మీడియన్ తీసుకున్నా. ఎక్కడి నుంచి తీసుకున్న మార్క్స్ 55 నుంచి 60. అంటే ఇక్కడ న్యాక్ ప్లస్ అంటే మీ సర్టిఫికేట్ సీబీటీ ప్లస్ మీ సీసీఏ మీ సర్టిఫికేట్ యాడ్ చేస్తేనే మార్క్స్ ఇవి. ఇక్కడ వాడు చెప్పాడు కాబట్టి నాకు కూడా తెలిసింది. ఆ పీడీఎఫ్‌లో అసలు తెలీదు కదా! నేను తెలిస్తే ఎందుకు చెప్పేవాడిని కదా! అదే పాయింటే. ఆ స్టూడెంట్ కూడా అదే కదా నాతో మాట్లాడుతుంది. ఒకసారి చూడండి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని చేస్తే ఎంతొచ్చింది రా మార్క్స్? ఇక్కడే చూడండి. 55 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 1862 అంటే నెక్స్ట్ 60 నుంచి 65 1303 65-70 ఇక్కడ నేను 80 నుంచి ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నా ఇక్కడికే. నేను అలా తీసుకుంటే కట్ ఆఫ్ ఏ రేంజ్‌లో పోయింది 61.68 ఆల్రెడీ చెప్పిన వీడియోలో ఇది. 61.68 రా మార్క్స్. అంటే రా మార్క్స్ అంటే ఏమి 2 యాడ్ చేసి ఇక్కడ. 2 యాడ్ చేస్తే 61.68 చెన్నై. ఇది కూడా ఎక్స్‌పెక్టెడే చెప్తున్నా డేటా తీసుకొని. ఏం ఇదే ఏమన్నా? ఇంకా కొంతమంది యాడ్ చేసిండ్రు డేటాని. కొంతమంది పక్కకున్నింటారు. ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు దీన్ని. దీన్ని ఫైనలైజ్ అని ఎలా నమ్ముతారు మీరు? ఊకే మాట్లాడేసేదే. అంటే ఒక మనిషి రాంగ్ మిస్టేక్ జరిగిందిరా అంటే మటుకు వాడిని మాట్లాడేదే. నెక్స్ట్ ఇంకొక చెన్నై ఎంతొచ్చింది? 61.68. భువనేశ్వర్ చూద్దాం. భువనేశ్వర్ పోస్టులు ఎన్నున్నాయి? 193 ఉన్నాయి. 193 నుంచి 55 నుంచే తీసుకున్నారు ఆ మార్క్స్. అంటే అక్కడ 2 కలిపి. మళ్ళా రా మార్క్స్ అంటున్నా. మళ్ళా నన్ను మిస్టేక్ అంటారు. సీబీటీ 1 ప్లస్ న్యాక్ 2 కలిపితే ఎంత? 55 నుంచి ఇక్కడ కన్సిడర్ చేస్తే ఎంత దిగిందో చూడండి ఒకసారి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తే ఎంత? 62.40 వచ్చింది కట్ ఆఫ్. 62.40. నెక్స్ట్ హుబ్లీ చూడండి. నేను డైరెక్ట్‌గా చెప్తున్నా. హుబ్లీ 101 పోస్టులు ఉన్నాయి. గమనిస్తే 101 పోస్టులకి ఎంతొచ్చింది హుబ్లీ? ఇక్కడ నేను మళ్ళా 45 నుంచి తీసుకున్నా ఇక్కడ మెంబర్స్ తక్కువ ఉన్నారని. ఎంతొచ్చింది మనకి ఫైనల్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ 51.50 వచ్చింది. ఇది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఎలా అయినా కావచ్చు ఇది. ఇదే అని ఫైనలైజ్ సికింద్రాబాద్ మార్నింగ్ చెప్పాను. అంటే మార్నింగ్ నేను మిస్టేక్ చేశాను కదా! దీని గురించే 60.71 అనేది ఇక్కడ సీబీటీ ప్లస్ న్యాక్ స్కోరు. అయిపోయిందా అండి? సో, ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను చూడండి ఒక్కొక్కడికి. నేను మెయిన్ పాయింట్ ఏదనంటే అక్కడ జరిగింది నా మిస్టేక్ అది. నేను కావాల్సుకొని చేసింది కాదది నా సైడ్ నుంచి. నా మిస్టేక్ మాత్రమే జరిగిందది. వన్ ఆఫ్ ద రీజన్ ఫస్ట్‌లోనే చెప్పాను. ఆ పీడీఎఫ్‌లో మెన్షన్ చేయలేదు మనకి. ఎవరైనా గానీ పీడీఎఫ్ చూస్తేనే రా డేటా తీసుకొని చెప్పేకి ట్రై చేస్తాడు గానీ, నీకి అదే సీబీటీ ప్లస్ ఇక్కడ చెప్పంది ఏమైనా ఉందంటే, సీబీటీ ప్లస్ న్యాక్ యాడ్ చేశానని ఒక స్టూడెంట్ చెప్తేనే తెలిసింది అది కూడా నాకు. లేకపోతే నేను ఎలా ముందే చెప్పేవాడిని కదా! తెలిసిందని ఎవడు పడితే వాడు కామెంట్. సూపర్ సార్ మీరు వీడియోస్ ఎట్లా ఏ ఊరు మీది? మాది అనంతపూర్ అండి. ఏం చేస్తారు? అనంతపురం మాది. గుంటకల్ నాది.
ఇప్పుడు ఏం చెప్పండి, నాది అనంతపూరు గుంటకల్లు రాసుకొని కావాలంటే ఎవడెవడైతే బ్యాడ్ కామెంట్స్ చేసినారో వచ్చి రా గుంటకల్లు, అది ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కూడా నడుస్తుంది. దీనికి చెప్పండి. ఇంకొకసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చాలా ఘాటుగానే ఉంటుంది. నెక్స్ట్ వాడెవడో కామెంట్ చేసినాడు, వాడు సీసీఏ క్యాండిడేట్ వాడు వాడిని నేను తిట్టాను. కానీ వన్ టైం బాగుండి గ్రూప్ డి జాబ్ వస్తే అది వాడికి రావాల్సిన జాబ్ అనేది ట్రాక్ మ్యాన్ రావాల. ట్రాక్ మ్యాన్ వచ్చి వాడు ఎనీ టైం ఫారెస్ట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి. అది నైట్ షిఫ్ట్లో. వాడిని నేను తిట్టడం లేదు, అది ఒక మూవీలో ఉంది, బ్రహ్మచారి మూవీలోనే ఏదో ఉంది, వాడు తిడతాడు చూడు, ఎవరంటే కమల్ హాసన్ తిడతాడు ఈమెని, సిమ్రాన్ని, ఇదే నా షాప్ అని. నేనేం చెప్తున్నా నన్ను బ్యాడ్ కామెంట్ చేసినప్పుడు వాడికి జాబ్ రావాలనే కోరుకుంటున్నా. కానీ వాడు ఎలా అంటే ఫారెస్ట్లో తిరుగుతూ ఉండాలి, వాడు నైట్ షిఫ్ట్లో. వాడికి ఇంకోటి ఏమంటే ట్రాక్ మ్యాన్ జాబే రావాలని కోరుకుంటున్నాను నేను. వాడు సీసీఏ క్యాండిడేట్ కదా వీడు, వాడు తిరిగితే తెలుస్తుంది నైట్ టైంలో. అలాంటి వాళ్ళని ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేసినాడో వాడిని ఇలానే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళు చెడు కోరను వాళ్ళని. బ్యాడ్ కామెంట్స్ చేసిన మేధావుల్ని నేను ఎప్పుడు ఒకరిని మాట్లాడింది లేదు, చేసింది లేదు. నేను చేసిన పాపం ఏంటంటే మీకు కట్ ఆఫ్లు చెప్పడం. నా దరిద్రం ఏంటంటే మీకు నేను కట్ ఆఫ్లు చెప్పి నేను ఫీల్ అవ్వడం, అంతే. అంతకుమించి ఇంకేం లే. నా బాధ ఏమంటే నేను కంటెంట్ ఉండే వీడియోస్ చేస్తుంటే ఎవరు చూడట్లేదని చెప్పే ఉద్దేశంతో. వ్యూస్ అయితే ఒరే నేను ఒక మైక్ తీసుకుంటేనే 1500 ఉంది. నెక్స్ట్ సెటప్ చేసి బోర్డ్ పెట్టుకొని చెప్పాలంటే మీరు చేయండి రా. ఎవడో వాడు కామెంట్స్ చేసే వెధవలకు చెప్తున్నా, ఒక వీడియో చేయండి రా బోర్డ్ పెట్టుకొని, మీరు తెలుస్తుంది మీకు. ఊరికే మాట్లాడేది కాదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే, దొరికింది కదా అని. వీళ్ళ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకే అండి, గుడ్ కామెంట్స్ వాళ్ళకి కాదు ఇది. ఎవడైతే వాడు బ్యాడ్ కామెంట్స్ చేస్తాడో, ఇంకోడైతే నాకు ఈ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉండే దరిద్రం ఏంటంటే ఒకడు ఏదైనా చేస్తున్నా అంటే వాడిని ముందుకు రానిరనమాట. ఏ ఫీల్డ్లో అయినా సిచ్యువేషన్లో నేను బాగా గమనిస్తాను కదా, ఏదన్నా చెప్పేటప్పుడు ఊరికే వాడిని ఇంకా విమర్శించేదే ఎక్కువ ఉంటుంది. కానీ మన దరిద్రం ఇది. అది యూత్లో ఉన్నాం మనం. అవునరా, అవతలని ఎలా మాట్లాడాలి, ఏమి మనం మాట్లాడితే ఎలా రిసీవ్ తీసుకుంటారు, ఏమి ఒక్కోసారి రాంగ్ జరిగింటే మిస్టేక్ జరిగిండొచ్చు కదా, ఇలా ఎందుకు పాజిటివ్గా ఆలోచించరు, ఊరికే మాట్లాడడమే నోరు దొరికింది కదా అని, అంతే. అట్లానే ఉంటాం మనం. ఏమనంటే నార్త్ ఛానల్స్ అంటున్నారు. నార్త్ ఛానల్ ఫస్ట్ మంది చూస్తేనే కదా నార్త్ ఛానల్ అంటున్నారు. మరి వాళ్ళకే కదా ఎక్కువ జాబ్స్ వస్తుండేది కూడా. మరి దీనికి ఏం మాట్లాడతారు మీరు? దీనికి ఆన్సర్ రావు. వాడు కామెంట్ చేసినోడికే ఇది, వేరే వాళ్ళకి కాదు. ఓకే, ఇదే అండి మీకు క్లారిటీ ఇచ్చాను. ముందే చెప్తున్నాను కదా, అన్ని జోన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు నేను చెప్పిన జోన్స్. ఇప్పుడైతే ముంబై చెప్పలేదు ఇక్కడ, నేను ముంబై సెంట్రల్ చెప్పలేదు, ఓన్లీ సికింద్రాబాద్, హుబ్లీ, భువనేశ్వర్. నెక్స్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయకూడదు అనుకుంటున్నా. చేసి నాకు మంచి ఆశీర్వాదాలే జరుగుతున్నాయి, వద్దురా నైనా. ఓకే, థ్యాంక్ యూ. వీలైనంత వరకు ఇది బ్యాడ్ కామెంట్స్ చేసిన మేధావులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.